కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు. రైతులు ఆశపడి కాంగ్రెస్కు ఓటేస్తే నేడు గోసపడే పరిస్థితి వచ్చిందన్నారు. తినే కంచంలో మన్ను పోసుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ పాలనలో కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి పడిగాపులు కాసి మార్కెట్లో గుండెలాగి కుప్పకూలిన రైతన్నలు చూశామన్నారు. ఇప్పుడు యూరియా కోసం ఎరువుల దుకాణం వద్ద చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దెబ్బతో కాంగ్రెస్ 30 ఏళ్ల దాకా తెలంగాణ గడ్డపై కనుమరుగవడం ఖాయమన్నారు. అసలు మీకేమైనా బుద్ధి ఉందా? ఏ ఊరికి పోయినా ఈరోజు క్యూ లైన్లు కనబడుతుంటే అవి ఏ జనరేటెడ్ వీడియోలు అంటారు, ఫోటోలు అంటారు. మీరు ఏలో కొట్టి చూడండి. భారతదేశంలో ఎక్కడ యూరియా కొరత ఉంది అని అంటే తెలంగాణలో ఉన్నదని చెప్పి ఏ చెప్తున్నది. అది తెలుసుకోకుండా వాళ్ళు రైతులు గారు ఏ జనరేటెడ్ ఫొటోస్, ఆకలితోనైనా తెలంగాణ రైతు చావడానికి సిద్ధంగా ఉంటాడు తప్ప ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకొని బతకలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైతు బజారుకి ఎక్కేది యూరియా బస్తా కోసం కాదు, వ్యవసాయాన్ని బతికించడం కోసం, తన బతుకు తెరువును కాపాడుకోవడం కోసం, నలుగురిని బతికించడం కోసం. కానీ ఈరోజు మీరు అసలు లైన్లే లేవు, వాళ్ళు రైతులే గారు అని మాట్లాడడం ఏదైతుందో ఇది మీ చేతగాని తనానికి, మీ దిక్కుమాలిన పాలనకు, మీ బాధ్యత రాహిత్యానికి ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అరే, ఒకవైపేమో కేసీఆర్ గారు ఆ రోజు ఎండాకాలంలోనే వానకాలానికి కావాల్సినటువంటి యూరియా మొత్తము ప్లానింగ్ చేసి అవి ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అద్భుతంగా సరఫరా చేస్తే ఈరోజు కనీస ప్రణాళిక ఉందా మీకు?